ఓకే, ధర్మపురి అరవింద్ నివాసంలో ఉన్నాం. మన కొంతమంది బీజేపీ లీడర్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడదాం. ఈసారి అరవింద్ గెలుస్తున్నారా, మీరు గెలిపిస్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నగారు పార్టీలో వచ్చిన తర్వాతనే బీజేపీ పార్టీ ఇంత బలంగా తయారైందంటే దానికి ధర్మపురి అరవింద్ గారే కారణమని తెలియజేస్తున్నాము. ధర్మపురి అరవింద్ అన్న యువకుడు, ఈయనేం చేశాడని అనుకున్నారు. కానీ ఈయన స్వలాభం చూసుకోకుండా నిస్వార్థంగా ప్రజలందరికీ చేరువలో ఉంటూ స్ట్రేట్ ఫార్వర్డ్గా పనులు చేస్తాడు. ఏదో నాంచే ధోరణి అన్న దగ్గర ఉండదు. आज नरेंद्र मोदी जी आते हैं तो लाखों की संख्या में लोग क्यों आते हैं? क्योंकि वो देख रहे हैं कि प्रधानमंत्री जी पूरा जीवन दे चुके हैं। इसी तरीके से अरविंद जी एक वो व्यक्ति हैं जो हर वक्त सेवा के नाम पे डेडिकेटेड रहते हैं। और ये मेरा दावा है, ये पिछले रिकॉर्ड को तोड़ के इस बार नए रिकॉर्ड बनाएंगे जीत के। అక్కడ మోడీ గారు, ఇక్కడ అరవింద్ అనే ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు మేము ఇంటింటికి ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కానీ తప్పకుండా మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం, కమలం ఓటేస్తాం. ఇక్కడ అరవింద్ గారికి పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని ముక్తకంఠం చెప్తాం. He's committed, efficient, and he focuses on the party development and free corruption. Moreover, he has that charisma. So people andaru, they are ready to vote for Arvind Dharmapuri. ఇప్పుడు పెద్దవాళ్ళు ముసలోళ్ళు కూడా అడిగితే నరేంద్ర మోడీ నాయకత్వం వర్దిలాలి, నిజామాబాద్లో అరవింద్ నాయకత్వం వర్దిలాలి. ఈ రెండు నినాదాలే నడుస్తున్నాయి మొత్తం. మరి పసుపు మన అరవింద్ అన్న ద్వారా పసుపు బోర్డు, స్పైస్ బోర్డు తెచ్చాడు, తర్వాత పసుపు బోర్డు తెచ్చాడు. ఇంకా వీళ్ళ ద్వారా మన దేశానికి ఇంకెంతో ముందుకు పోతుంది. మన నియోజకవర్గాలు ఎంతో అరవింద్ అన్న ద్వారా మన కొట్ల మన ఈ నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎంతో ముందుకు పోతా అన్న ఉద్దేశం కొద్దీ అరవింద్ అన్న కోటేసి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా అన్ని వర్గాలకు ఉపయోగపడ్డాయి. భారతదేశంలో అందరూ కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు వ్యత్యాసంగా ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి పంపించే రోజులు మనకు ముందు రాబోతున్నాయి. మనం ముందు ఎలక్షన్ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ యొక్క మాటలన్నీ కూడా నిజమని చెప్పేసి మీ అందరూ కూడా తెలియడం జరుగుతుంది.